అన్ని రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి. జేఎన్టీయూకే ఎంబీఏ రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి స్టూడెంట్స్ పదే పదే మెసేజ్ల మీద మెసేజ్లు. ఇక ఇప్పటికే చాలా డిలే అయిపోయినాయి రిజల్ట్స్ రాక. సో బతిమాలారు, భయపెట్టారు, ఇక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, పిచ్చెక్కిస్తున్నారు ఇక. సో దానికి కారణం ఏంటి నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి. సో ఇప్పుడు కూడా వీడియోలో ఒక కంక్లూషన్ ఇస్తాను మీకు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పాను ఎంబీఏ రిజల్ట్స్ లేట్ అవుతాయి అని చెప్పేసి. R19 వాళ్ళ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, సో అవి లేట్ అవుతాయని చెప్పాను. సో ఇప్పుడు ఇక రిలీజ్ అవడానికి టైం అనమాట. ఎందుకురా అంటే జేఎన్టీయూకే ఆర్సీఆర్వి రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయిపోయినాయి. నేను చెప్పే ఆర్సీఆర్వి రిజల్ట్స్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉందని. సో ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయినప్పటికి కూడా మార్క్స్ ఎంట్రీ జరుగుతూ ఉన్నప్పటికి కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అవ్వంది పీడిఎఫ్స్ అనేవి మీ కాలేజీలకు పంపరు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నేను చెప్పాను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ మీకు ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ రావడానికి ఉండదు. సో మీరు ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ లేట్ అయింది, పేపర్ వాల్యుయేషన్ కష్టంగా ఉంటుందా అని చెప్పేసి. ఈ బీటెక్ వాళ్ళు అదే పందాలో ఉన్నారు, డిప్లొమా వాళ్ళు అదే పందాలో ఉన్నారు. ఏంటంటే ఏ యూనివర్సిటీ అని లేదు, అందరూ ఇదే గోల. పేపర్ వాల్యూ రిజల్ట్స్ డిక్లేర్ అవడం 4 రోజులు లేట్ అయితే పేపర్ వాల్యుయేషన్ టఫ్ అంట కదా. అది అపోహ మాత్రమే. ఎంబీఏ పేపర్ వాల్యుయేషను యథావిధిగా జరుగుతుంది, స్ట్రిక్ట్గానే జరుగుతుంది. ఎందుకంటే ఎంబీఏ వాళ్ళు ఈజీగా అయితే పేపర్ వాల్యుయేషన్ చేయరు. అది నేను ఎప్పటి నుంచి చెబుతూనే ఉన్నా. ఫైనాన్షియల్ అయితే ఇక చెప్పే పనిలే, హెచ్ఆర్ అన్న కొంచెం పర్లేదు కానీ. సో మీ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఏప్రిల్ 10వ తారీఖు లోపు వచ్చేదానికి ఛాన్స్ ఉందండి. సో ఇక అంతకంటే చెప్పేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది వేరు, బీటెక్ది వేరు, ఎంబీఏది వేరు, మొత్తం కూడా సెపరేట్గా ఉంటుంది అంతా కూడా. ఓకేనా? దాని క్యాలిక్యులేషన్ వేరు, దీని క్యాలిక్యులేషన్ వేరు. అది 40 మార్కులు పాస్ మార్క్, ఇది 50 మార్కులు పాస్ మార్క్. ఓకేనా? సో ఇదనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, టెలిగ్రామ్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.